రాధ నాతో అంటూ ఉంటుంది, కృష్ణ, నీకు విధి గురించి తెలుసుంటే దాన్ని నువ్వు మార్చేయచ్చు కదా అని. ఒకవేళ మహాదేవులు ఇలా అన్నారనుకోండి, కృష్ణ, నీకు సాంబ విధిరాత ఇది అని తెలిసినప్పుడు తనని మార్చాలనే ప్రయత్నం నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఎందుకు? ఎందుకంటే నేనొక తండ్రిని. ఏ తండ్రి కర్తవ్యమైనా ఏమిటంటే తను ఏ స్థితిలో ఉన్నా సరే తన సంతానాన్ని సంతోషంగా ఉంచడమే. విధి గురించి నాకు తెలుసు, అలానే ఇంకొకటి కూడా తెలుసు, కర్మను మించిన విధి మరొకటి ఎక్కడా లేదు అని. అనుభవం చెబుతుంది కర్మల ఫలితంగా విధి రాసిన రాతని కూడా మార్చేయచ్చు అని. అందుకే ఒకవేళ మీకు జీవితంలో ఎప్పుడైనా సరే ఇది అసంభవం అనిపించినప్పుడు ప్రయత్నించడం మాత్రం మానకండి. ఎందుకంటే కర్మలనే పావు ఏదైతే ఉందో అది విధి ఆడే వైకుంఠపాళిలో నిచ్చెనెక్కితే పాపం ఆ విధి దారి మార్చుకోవాల్సిందే కదా, అవునా కాదా? అందువల్ల విధిని కర్మగా భావించి ఊరికే కూర్చోకండి. మీ విధిని మీ కర్మల ద్వారా రూపొందించుకుంటున్నారు అంటే ఆ కర్మే మిమ్మల్ని గెలిపించి తీరుతుంది. విధి కూడా గెలిపిని ఎంతగానో గౌరవిస్తుంది కూడా. అందుకే రండి, నాతో ప్రేమగా పలకండి, రాధా కృష్ణ.